హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లోకేష్ గారు ఒక విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టారు కదా, మీ అందరు తెలుసు. ఇంకో విషయం ఏంటంటే, ఆ విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. ఒక ఆసక్తికరమైన ట్వీట్. ఏంటని అనుకుంటున్నారా? నవ్వుతారేంటి? లోకేష్ గారు ట్వీట్ చేశారంటే అంటే లోకేష్ గారి ట్వీట్లో ఏముందంటే ఒకసారి వినండి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీవ్రంగా ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చి నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. చూసారుగా, లోకేష్ గారు భయపడమా అంటే ఏంటంటే 2000 రూపాయలు అంటే ఈ యొక్క ఏ ఉద్దేశంతో వైసీపీ పార్టీ ఆ 2000 రూపాయలు ఏ విధంగా మలుస్తున్నారు, ఎవరి జోబులోకి వెళ్తాయి అని అడిగారు. అంటే మీకు విషయం చెప్తా, గుమ్మడికాయ దొంగ తెలుసా? గుమ్మడికాయ దొంగ ఎవర్రా అంటే భుజాలు తలుపుకున్నట్టు వారు అడిగింది ఏంటి, ఎవరి జోబులోకి వెళ్తాయి అని అడిగారు. మరి లోకేష్ గారు ఎందుకని భయం వేస్తుంది అంటే, మీరు చిన్నప్పుడు మాకు స్కూల్లో పాఠం చెప్పారు. గుమ్మడికాయలు అంటే దొంగతనానికి వెళ్ళి ఆ యొక్క దొంగతనం పట్టుబడిన ముగ్గురు ఎవరికి అడిగారు, నేను కాదు అంటున్నారంట. అసలు ఎవడో నిజం తెలియాలంటే ముగ్గురు మూడు పొలాలు ఇచ్చారు. ఆ పొలాల్లో ఎవరిది ఎక్కువ అలా చెప్పారంట ముగ్గురికి, ఈ పొల బారు ఎక్కువ అయింది హంగులు దొంగతనం చేసినాడు అనగానే, ఆ దొంగతనం చేసినాడు రాత్రిపాటు ఏం చేశాడు, అంగులు కింద కట్ చేశాడు, అంటే పైకి పెరిగిద్దని అత్యాశతో మన లోకేష్ గారి లాగా ట్వీట్ చేశారు. అలాగే ఇప్పుడు ఎవరు దొంగయా అంటే నేనే తీసుకున్నాను అని చెప్తాడేంటి లోకేష్ గారు. వాళ్ళు ఏమడిగారు, ఈ ట్యాక్స్ రూపంలో ఉన్నటువంటి 2000 రూపాయలు ఎవరి జోబులోకి వెళ్తున్నాయి అని అడిగారు. అఫీషియల్గా అకౌంట్లో వేసారంటే వైసీపీ వాళ్ళు అఫీషియల్గానే అడుగుతారు, అన్అఫీషియల్గా అడుగుతారండి, వెనుపోటుగా ఏం అడగరుగా. వాళ్ళు అడిగే విధంగానే అడుగుతారు ఎవరి జోబులోకి వెళ్ళి అని. మీరేం చెప్పాలి, ఆ యొక్క రిప్రజెంటేషన్ చెప్పి విధానం ఇవ్వాలి. నేను వార్నింగ్ ఇస్తున్నాను, మీకు లీగల్గా పంపిస్తాను. లీగల్ టీం వచ్చి అడుగుతారు, లీగల్ టీం మీద అడుగుతారు. సరేనండి, లీగల్గా నేను దీనిపైన ముందరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు గుర్తుపెట్టుకోండి, ఇదే లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు 15,000 కాదు కదా, ఈ 2,000 ఎవరి జోబులకి వెళ్తున్నాయి సైకో రెడ్డి అని అన్నాడు. మరి నువ్వేది అంటే నువ్వే సైకో? నిన్ను సైకో అనడానికి రీజన్ కనబడుతుంది కదా. వాళ్ళు అనవచ్చు, ఎందుకు లోకేష్ సైకో, డబ్బులు ఎవరి జేబులోకి వెళ్ళి అని అడగరా, ఎవరి జేబులోకి వెళ్తాయి అని అడిగారు. అంటే నిన్ను సైకో అనుకోవచ్చు కదా. మరి వాళ్ళు నువ్వు చెప్పిన విధంగానే అనేకమైన సభల్లో మరి గొంతుకు చిచ్చుకుని మరి అడిగావు కదా. అంటే ఇక్కడ ఇంకో గమనించండి, అసలు తల్లికి వందనం అమ్మఒడి సృష్టికర్త ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నేనే కనిపెట్టాను చెప్పడం, కానీ చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టంది కూడా నేనే కనిపెట్టాను చెప్తాడు. ఏ విధంగా అంటే హైదరాబాద్ కనిపెట్టింది నేనే, హైదరాబాద్ని రూపురేఖలు మార్చింది నేనే, ఆ రింగ్ రోడ్ వేసింది నేనే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టింది నేనే అని చెప్పుకుంటాడు. కానీ అది ఎన్ని కట్టింది ఎవరో, రాజశేఖర రెడ్డి గారి హయాంలో 9 ఏళ్ల పరిపాలనలో ఆ యొక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఆ రింగ్ రోడ్డు కానీ అవన్నీ కంప్లీట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. కానీ ఎవరు చెప్పుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటాడు. కానీ సంబంధించినటువంటి మీడియాలు కూడా ఓ టింగ్ 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 అని కొడతా ఉంటాయి. అలాగే లోకేష్ గారు ఏమన్నాడు, అప్పుడేమో 15,000 ఇస్తానని చెప్పి ఇప్పుడేమో 2,000 రూపాయలు తగ్గించి బాత్రూమ్కి ఇస్తానని చెప్పి మెయింటెనెన్స్ అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. కానీ ఆ 2,000 రూపాయల గురించి అడిగితే ట్యాక్స్ రూపంలో ఎవరు ట్యాక్స్ అని అడిగారు వాళ్ళు. దానికి సంబంధించి చెప్పకుండా మీ మీద యాక్షన్ తీసుకుంటాను, మీ మీద లీగల్ టీం పంపండి, ఏమైంది? మిమ్మల్నే అడుగుతారు, వాళ్ళు కూడా వేస్తారు, వాళ్ళు కూడా లీగల్ టీం ఉంది కదా. దాని గురించి కాకుండా బెదిరింపులు కానీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమేమి కావాలో, ఎలా పరిపాలన చేయాలో దాని మీద దృష్టి పల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.